హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దాం. అదే వెజిటేబుల్ దలియా ఉప్మా. దలియా అంటే ఏంటో కాదండి, గోధుమ రవ్వ. ఇలాంటి గోధుమ రవ్వతో వెజిటేబుల్స్ వేసి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ ఇలాంటి రవ్వ దొరకకపోతే మీరు ఎర్రనొక్కతో అయినా దీన్ని ట్రై చేయవచ్చు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, క్యాబేజ్, టమాటాలు, ఆనియన్స్, బఠానీ, కాలీఫ్లవర్, సాల్ట్, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగలు, పసుపు, గరం మసాలా, ధనియా, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసుకోండి. దీనిలో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని, నా దగ్గర కరివేపాకు లేదు, వేయలేదు. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప. ఒకవేళ బంగాళదుంప వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, ఫ్రెష్ బఠానీ, కాలీఫ్లవర్ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మిక్స్ అయితే ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కొద్దిగా పసుపు, ఉప్మా మొత్తానికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వెజిటేబుల్స్ మగ్గనివ్వండి. వెజిటేబుల్స్ అన్ని మగ్గాక కొద్దిగా గరం మసాలా వేసుకోండి. తర్వాత ఒక కప్పు దలియాకి 3 కప్పుల వాటర్ సరిపోతాయి. 3 కప్పుల వాటర్ పోసుకుని మూత పెట్టి మరగనివ్వండి. వాటర్ మరిగాక దలియా వేస్తూ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉప్మా ఉడకండి. ఒకసారి మూత తీసి చూసాను, ఇంకా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టి ఉడికే వరకు ఉడకనివ్వండి. చూసారా, ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు. ఇది డయాబెటీస్ ఉన్న వారికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.